హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఈరోజు అయితే రాగి పిండి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి. తయారీ విధానం: ముందుగా కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత వేరుశనగ పప్పు తుంచినవి ఎండుమిర్చిలు వేసి అవి కూడా చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అంతా కలిసే విధంగా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి. ఈ రాగి పిండితోటి మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి కదా, తప్పకుండా చూడండి. రాగి పిండి హెల్త్కి చాలా మంచిది. చిన్న టేబుల్ స్పూన్ అంతా అల్లం ముక్కలు కూడా వేసానండి. అల్లం ముక్కలు వేసుకోకపోయినా స్కిప్ చేసేయండి, నేనైతే వేసుకుంటాను. వేసుకోకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి కరివేపాకు 2 రెమ్మలు పచ్చి కరివేపాకు వేసి కరివేపాకు కూడా ఫ్రై అయ్యే విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి చిన్న టమోటా ఒకటి సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. ఈ విధంగా సన్నగా కట్ చేసిన టమోటా వేసి అంతా కలిసే విధంగా తాలింపులో వేగే విధంగా లో ఫ్లేమ్లో పెట్టి మనం వేయించాలి. ఫ్రెండ్స్, మనం రకరకాల టిఫిన్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటాము. ఇది కూడా ఒకసారి తప్పకుండా రాగి పిండి ఉప్మా తయారీ చేసుకొని తినండి. చాలా హెల్త్కి మంచిది, ఒంటికి చలవ చేస్తుంది. రాగి పిండిలో ఉండే ఫైబరు, కాల్షియం, మెగ్నీషియం అన్నీ కూడా ఎముకల సాంద్రత బలంగా దృఢంగా ఉండడానికి ఎంతో దోహదపడుతుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి ఫుడ్లన్నీ కూడా మనకి హెల్త్కి మంచిదండి. రెగ్యులర్గా తీసుకునే ఇడ్లీ, ఉప్మా, దోశ ఇలాంటివి ఏమీ కాకుండా ఇలాంటివి కూడా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. టమాటాలు మగ్గడం కోసం నేను ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసి అవి మగ్గిన తర్వాత మనం రాగి పిండి ఉప్మా అంటున్నామే కానీ రాగి పిండి ఒక్కటే చేస్తే అంత టేస్ట్గా ఉండదండి. అందుకోసమే నేను ఒక చిన్న గ్లాసు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. బొంబాయి రవ్వ తాలింపులో వేసి ఉండలు కట్టకుండా అంతా కలిసే విధంగా కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏ గ్లాస్తో అయితే మనము బొంబాయి రవ్వ తీసుకున్నాం అదే గ్లాస్ తోటి మనం ఈ రాగిపిండి తీసుకోవాలండి. రాగిపిండి వేసిన తర్వాత ఉండలు కట్టకుండా మనం చేసే ఈ రాగిపిండి ఉప్మాలో అసలైన పని ఏదైనా ఉందంటే ఈ పిండి వేసిన తర్వాత ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే మనకి తెలుసు కదా, రాగి పిండి కొంచెం వేడైతే అది కలిపినప్పుడు ఉండలాగా ఉండకడుతుంది కదా, అంత టేస్ట్ ఉండదు కదా ఉండకడితే. అందుకోసమని ఇప్పుడు నేను రాగి పిండి బొంబాయి రవ్వ ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేశాను. ఫ్రెండ్స్, నేను తీసుకున్న ఒక గ్లాసు బొంబాయి రవ్వకి ఒక గ్లాసు రాగి పిండికి 6 గ్లాసులు, అదే గ్లాస్ తోటి 6 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. మీరు కొంచెం పొడిపొడిలాడే విధంగా ఉన్నప్పుడు 4 గ్లాసులు వేసుకున్న డబుల్ క్వాంటిటీ సరిపోతుందండి. నేనైతే ట్రిపుల్ క్వాంటిటీ వేశాను. మనకి ఈ క్వాంటిటీలో ఉప్మా చాలా టేస్టీగా తయారవుతుంది, అందుకోసమని నేను అలాగే వేశాను. ఫ్రెండ్స్, వాటర్ వేసిన తర్వాత 6 గ్లాసులు వాటర్ వేసిన తర్వాత చూడండి, నేను వేసి మళ్ళీ గరిటెతో కలిపే లోపే కొంచెం అడుగంటుకున్నట్లుగా అవుతుంది కదా, లో ఫ్లేమ్లోనే పెట్టి చేస్తున్నానండి. మీరు ఖచ్చితంగా ఇది టాస్కేనండి. ఎందుకంటే ఈ ఉప్మా మనం చేసేటప్పుడు బొంబాయి రవ్వ అంటే అంతగా ఉండలు కట్టదు, అది కూడా కడుతుంది. కానీ మనము రాగిపిండి వేసాం కాబట్టి రాగిపిండి ఉండలు కట్టకుండా మనం కలుపుతూనే ఉండాలి. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసి అంతా కలుపుతూ ఉన్నప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎలా దగ్గరగా అవుతుందో. ఇలా మనం కలిపేటప్పుడే దగ్గర అవుతుంది. మనం కలిపేటప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా ఉండలు కట్టకుండా ఎంత టేస్టీగా తయారవుతుందో. కంపల్సరీగా ఇలాంటి ఉప్మాలన్నీ కూడా ఎండలకి ప్రిపేర్ చేసుకుంటానండి. మనం బొంబాయి రవ్వ ఒకటే ఉప్మా ప్రిపేర్ చేసుకుంటే దాహంగా వేడిగా కూడా ఉంటుంది కదా, ఈ విధంగా రాగి పిండితోటి హెల్త్కి మంచిది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వెరైటీ టిఫిన్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. టిఫిన్ ఒకటే కాకుండా నైట్ టైంలో అయినా సరే షుగర్ పేషెంట్లు కొంచెం రాగి పిండి ఇట్లాంటివన్నీ తీసుకుంటుంటారు కదా, చపాతీలు అట్లాంటివి, ఇలా రాగి పిండి ఉప్మా ప్రిపేర్ చేసుకొని తిన్నా హెల్త్కి చాలా మంచిది. ఫ్రెండ్స్, నా ఛానల్లో అయితే ఇంతకుముందు రాగి పిండికి సంబంధించిన చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. రాగి పిట్టు ప్రిపేర్ చేసిన ఈ వీడియో అయితే నా ఛానల్లో ఉందండి, తప్పకుండా చూడండి. ఎక్కువ నన్ను ముందుకి పుష్ చేసింది మాత్రం ఈ రాగి పిండికి సంబంధించిన ప్రతి ఐటెం కూడా నన్ను ముందుకి పుష్ చేసిందండి. 2,78,000 మంది నా ఛానల్ని చూశారు. నేను ఛానల్ పెట్టిన కొత్తల్లోనే రాగి పిట్టు ప్రిపేర్ చేశానండి. అంత బాగా వచ్చింది నా ఛానల్లో వ్యూస్ అయితే. ఇప్పుడు నా ఛానల్లో వస్తున్న ప్రతి వీడియోస్ కూడా చూసి మీరందరూ కూడా లైక్ చేస్తూ నన్ను ముందుకి పుష్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ కూడా. చూడండి, అంత దగ్గర పడే విధంగా మనం కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని, కొత్తిమీర వేసిన తర్వాత పచ్చిగా అలాగే కాకుండా
ఆ వేడిగా ఉన్నప్పుడే మనం అంతా కలిసే విధంగా కలుపుకుంటే కమ్మటి వాసన వస్తుంది కదా. మనం ముందు పచ్చికరివేపాకు వేసినా కానీ కొత్తిమీరతోటి గార్నిష్ చేసాం కదా, కొత్తిమీర కలుపుకొని ఆ గిన్నెలో నెయ్యి రాసి ఫ్రెండ్స్ నేనైతే అక్కడక్కడ కొత్తిమీరని కరివేపాకుని వేసి పైన వేడిగా ఉన్నప్పుడే ఇలా గిన్నెలోకి తీసుకొని గిన్నెలో మనము ప్లేట్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా. ప్లేట్కి అయితే కొంచెం వెన్న రాసానండి, ఎందుకంటే అంటుకోకుండా ఉంటుంది కదా. రాగి పిండి అంటేనే కొంచెం అంటుకుంటుంది కదా. ఇలా చూడండి అడుగున మనము కొత్తిమీర కరివేపాకు వేసాం కదా. ఈ చట్నీ అయితే నేను జారుడు చట్నీ ప్రిపేర్ చేశానండి ఈ ఉప్మాలోకి. అసలు చట్నీతోటి కొంచెం కొంచెంగా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. నేను నెయ్యి కూడా వేసుకొని ఈరోజైతే నా టిఫిన్లోకి, మార్నింగ్ టిఫిన్లోకి ఇలా ప్రిపేర్ చేశాను. టిఫిన్ అనే కాదండి, మనం ఎప్పుడైతే తినాలనుకున్నా ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నావు లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.